విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ దారుణ ఘటనలో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో. 17వ తేదీన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఫోన్ని ట్రాకింగ్లో పెట్టాము కానీ అది సైలెంట్లో ఉంది, లేకపోతే అది అవ్వటం లేదు, ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని పోలీసుల సమాధానం. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఆ సెల్కి ఏ కాల్స్ వస్తున్నాయో దానిని బట్టి ఫోన్ని ట్రాక్ చేయవచ్చు. ఇదే సైన్స్. ట్రాక్ చేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి నగరంలోనే ఉంది. 17వ తేదీన ఆమె ప్రియుడు స్నేహితుడు కలిసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. ప్రియుడు మోసం చేసి స్నేహితుడికి అప్పగించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి మేము నీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్ళి మొత్తం మీద 3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్లోని కృష్ణానగర్లోని ఉండేటువంటి లాడ్జెస్లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్లోని లాడ్జిల్లోని తిప్పుతూ ఆ అమ్మాయిని 13 మంది అంటే ఈ ఇద్దరు కాకుండా 11 మంది కలిసి ఆమెని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పటివరకు పోలీసులు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే ఒక సిటీలో 3 రోజుల పాటు దుండగులు ఒక మైనర్ గర్ల్ని తిప్పుకుంటూ అత్యాచారం చేస్తుంటే సిటీలో విజిలెన్స్ ఏమైంది? ఇలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాల్సినటువంటి బాధ్యత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో పోలీసుల మీద ఉంది. స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఛార్జ్ షీట్ వేసి వెంటనే నిందితులకు శిక్ష పడేలాగా చేస్తున్నారు. ఈ కేసులో ఆ విధమైనటువంటి స్టింజెంట్ యాక్షన్, ఆ విధమైనటువంటి స్పీడీ యాక్షన్ అనే దాన్ని మా మహిళా సంఘంగా మహిళా చేతనగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా సంఘాలు ఉధృతంగా ఆందోళన చేపడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్యాంగ్ రేప్ విషయానికి సంబంధించి ఇప్పటికే 11 మందిని అదుపులో తీసుకున్నా కూడా ఇంకా 2 ఉన్నారు. వాళ్ళని ముఖ్యంగా అరెస్ట్ చేయాలి, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది విశాఖ రిప్యుటేషన్ అనేది కాదు, ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి బంగారు భవిష్యత్తుని నమ్మించి మోసం చేసి అటు ఫోటోగ్రాఫర్లు ఇటు ప్రేమించిన వ్యక్తి అతని స్నేహితుడు సామూహిక అత్యాచారం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక భద్రత లేనటువంటి వాతావరణం ఉంటే ఆడపిల్లలు బయటికి రావాలన్నా కూడా కష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. చూస్తే ఏమనుకోవాలా, ముఖ్యంగా చూస్తే హోటల్స్లో భద్రత లేదు. అక్కడికి వెళ్ళి 2 రోజుల పాటు నిర్బంధించి 11 మంది దాదాపు 8 మంది సామూహిక అత్యాచారం చేశారంటే అసలు హోటల్ మీద పర్యవేక్షణ ఉందనుకోవాలా? ఏం చెప్తారు దీని మీద? ఇక్కడ చెప్తున్నాము, పూర్తిగా ప్రభుత్వము పోలీసు నిర్లక్ష్యం. ఒకటి, ప్రతి హోటల్స్ మీద కూడా నిఘా ఉంటుంది. ఏది న్యూ ఇయర్ వస్తున్నది, ఆ తర్వాత ఈ 25 నుంచి ఈ చాలా బిజీగా ఉంటాయి ప్రోగ్రామ్స్. అయినా కూడా ప్రభుత్వం దీని మీద పోలీసులు ఎక్కడికక్కడ ఏ హోటల్స్లో ఏం జరుగుతున్నాయి అనే ఒక సీసీ కెమెరాలు ఉంటాయి. అసలు హోటల్ వాళ్ళది బాధ్యత ఎంతవరకు ఉంది? అసలు వచ్చిపోతున్న వాళ్ళ దగ్గర కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోతే ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి ఒకే రూమ్లోకి 8 మంది వెళ్తున్నారంటే ఎందుకు కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు అనుకోవాలి. అదే చెప్తున్నాం, దీంట్లో హోటల్ యాజమాన్యం కూడా కుమ్మక్కై ఉంది. ఇలా ఎంతమంది వస్తున్నారో ఎంతమంది ఇలా జరుగుతున్నాయో ఇది వెలుక్కి వచ్చింది. ఇంకా రానివి ఎన్ని ఉన్నాయో మనకు అర్థం కావటం లేదు. దీనివల్ల మనం అంటుంది ఏంటంటే పోలీసులకు వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. దీని మీద ఈ ఫోటోగ్రాఫర్ అనేవాళ్ళు అసలు ఎంత దుర్మార్గం అండి. వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళు చేస్తున్న అంటే ఇలా ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేశారు అంటే ఎవరైనా బాధలో ఉంటే ఇంకా మనకి వెలుగులోకి రాని అంశాలు కూడా ఉండొచ్చు. ఇది వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వెంటనే కంప్లైంట్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు పడుకుని చాలా కాలం నిద్రలేచి
అప్పుడు ఈ అమ్మాయి ఎక్కడో ట్రేస్ అవుట్ చేసి ఎంత దారుణమైన దుస్థితి అంటే ఇలా భారతదేశంలో కాదు కదా, విశాఖపట్నంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇది ఒక మహిళలందరికీ కూడా అవమానకరమైన విషయం అని మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే పోలీసులకి కేసు పెట్టిన తర్వాత కూడా అంటే అమ్మాయి హోటల్లోనే ఇంకొక 2 రోజుల పాటు బందీగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. తండ్రి కేసు పెట్టినా కూడా కనీసం హోటళ్ళు కానీ లాడ్జీలు కానీ ఏమీ తనిఖీలు చేయకుండా ఉన్నటువంటి పోలీసులను ఏమని చెప్పాలి. మరోపక్క బీచ్లో ఇంతమంది ఎట్లాంటి లైసెన్స్ లేకుండా ఎవరు ఫోటోలు పడితే వాళ్ళే తీసి ఒక కీచక పర్వాన్ని మొదలుపెట్టినటువంటి ఫోటోగ్రాఫర్ల గురించి ఏం చెప్పాలి, ఏమంటారు అసలు? ముఖ్యంగా పోలీసుల గురించి నేను ముందు చెప్తాను. ఏంటంటే ఇలా కంప్లైంట్ వచ్చినా కూడా దాని వైపు చూడకుండా ఆ టేబుల్ మీద అట్టే పెట్టుకునే వాళ్ళని 4th టౌన్ పోలీసులు అంటారు ఈ ఊర్లో. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సంఘటన పట్ల కూడా సీరియస్గా ఉండరు. గతంలో రీతు వర్మ అనేటటువంటి పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి అమ్మాయి సస్పిషియస్గా హాస్టల్లో చచ్చిపోయినప్పుడు పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కలుగు చేసుకునేంత వరకు కూడా 4th టౌన్ పోలీసులు ఆ విషయంలో యాక్షన్కి దిగలేదంటే వీళ్ళు ఎంత గొప్ప పోలీసులు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కూడా 4th టౌన్ పోలీస్ స్టేషన్ చేతుల్లోంచి ఈ కేసు దిశా స్టేషన్కి వెళ్ళి ఏసీపీ ఆయన వివేకానంద్ గారి చేతిలోకి వెళ్ళింది కాబట్టి 11 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. అదే 4th టౌన్లో ఉండుంటే ఇంకా కూడా కేసు పడుకునే ఉంటుంది. వాళ్ళకి అలవాటు అయిపోయిన వ్యవహారం. ముఖ్యంగా ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా విమెన్ మిస్సింగ్ అనేది ఒక పెద్ద సమస్య, విమెన్ ట్రాఫికింగ్ అనేది ఒక పెద్ద సమస్య. ఈ విమెన్ మిస్సింగ్ విషయంలో ఎందుకు ఇంత ట్రాక్ రికార్డ్ ఇంత బ్యాడ్గా ఎందుకు ఉందంటే మిస్సింగ్ కేసుల పట్ల పోలీసులకు సహజమైనటువంటి అలసత్వం ఉంటుంది, పట్టించుకోరు. మేమనేది అంటే మగవాళ్ళు మిస్ అయినప్పుడు సంగతి పక్కన పెట్టండి, అప్పుడు కూడా తీసుకోవాలి. కానీ విమెన్, చిల్డ్రన్, గర్ల్స్ మిస్ అయినప్పుడు మీరు చట్ట ప్రకారం వెంటనే ఏం చేయాలనే దాన్ని చెయ్యకపోవడం వలన అనేక నేరాలు వాళ్ళ మీద జరగడానికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయి మైనర్. ఈ మైనర్ గర్ల్ని హోటల్లోకి ఈ మగపిల్లలు ఈ ఫోటోగ్రాఫర్లు తిప్పుతున్నప్పుడు హోటల్ యాజమాన్యాలు, హోటల్ సిబ్బంది ఏం చేశారు? వీళ్ళ మీద ఇప్పటికైనా కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ముఖ్యంగా ఈ అమ్మాయి ఎప్పుడైతే మిస్ అయిందో, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తండ్రి ఎప్పుడైతే చెప్పాడో హోటల్స్కి ఎక్కడికన్నా వెళ్ళారేమో అని పోలీసులు తనిఖీ చేసి ఉండాల్సింది, లేదా ఫోన్లు చేసి ఉండాల్సింది. వాళ్ళు అలౌ చేయడం తప్పు, వీళ్ళు పట్టించుకోకపోవడం తప్పు. ముఖ్యంగా ఆ అమ్మాయి నేరం జరిగిన తర్వాత తన సొంత ఊరు వెళ్ళిపోయి అక్కడ రక్షణ పొందాల్సినటువంటి పరిస్థితి విశాఖ పోలీసులు కల్పించారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఫోటోగ్రాఫర్లు బీచ్లోకి వెళ్తే కనీసం ఆడవాళ్ళు వెళ్ళినా, పిల్లలు వెళ్ళినా, లేదా స్టూడెంట్స్ వెళ్ళినా ఎవరికి చెప్పకుండా ఫోటోలు తీసేసి ఒక అరాచక కీచక పర్వాన్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే వాట్సాప్లో నెంబర్లు తీసుకోవడం, మీకు ఫోటోలు పంపిస్తామని ఏమంటారు దీని మీద? అంటే ఇది విజిలెన్స్ లేకపోవడం వల్ల జరిగే నేరాలు ఇవన్నీ. అంటే మనుషులకు ప్రైవసీ ఉంటుందని, స్త్రీలకు ఇంకా ప్రైవసీ ఇంకా ఎక్కువగా ఉండాలని మన సమాజానికి తెలియదు. ఆడపిల్లలు గుంపుగా రాగానే, లేకపోతే 2-3 ఫ్రెండ్స్ వెళ్ళగానే నేను కూడా దాన్ని విట్నెస్ చేశాను. వెంటనే ఫోటోగ్రాఫర్స్ వెంటబడి ఫోటోలు తీసి మీ ఫోటో నేను ఇలా తీస్తాను మేడం, తీయించుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగితే వీళ్ళేమో సెల్ నెంబర్లు ఇవ్వడం, వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకోవడం, ఆ ఫోన్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం. మరి ఆ ఫోన్ నెంబర్ వాడి దగ్గర ఉండిపోతుంది కదా. ఉండిపోయినప్పుడు ఆ ఫోన్ నెంబర్ని వాడు మిస్యూజ్ చేస్తాడేమో, ఏదైనా నేరానికి వాడు దాన్ని ఉపయోగించుకుంటాడేమో, ఆ అమ్మాయిని తర్వాత వేధిస్తాడేమో, ఆ తర్వాత ఆ అమ్మాయి వెంట పడతాడేమో. ఎప్పుడైతే ఫోన్ నెంబర్ దొరికిందో స్త్రీని వేధించడం చాలా సులభం. ఈ నేరం జరగకుండా ఉండాలి అని అంటే బీచ్లో విజిలెన్స్ పెరగాలి. బీచ్ పెట్రోలింగ్లో ఈ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారనే దాన్ని కూడా పట్టించుకోవాలి. ఇది ఒక ఉపాధి కావచ్చు, కానీ ఉపాధిని కూడా గౌరవంగా, ఇతరుల ప్రైవసీకి, ఇతరుల సేఫ్టీకి భంగం కలిగించే విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉమెన్ కమిషన్ దీని మీద రెస్పాండ్ అయినటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాణిక్యం ఠాకూర్ కూడా దీని మీద స్పందించి ఏపీలో ఇలా జరగడం దారుణం అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిందితుల విషయంలో ఎట్లాంటి శిక్ష విధించాలంటారు? అంటే ఏ ఊర్లో అయినా జరగకూడదు, ఏపీలో కానీ ఏ రాష్ట్రంలోని కూడా జరగకూడదు. ఇక్కడ జరిగింది విశాఖ లాంటి ఒక నగరంలో ఇది జరగడం అనేది, ముఖ్యంగా నగరం నడిబొడ్డులో జరిగింది ఇది. అది రోజుల తరబడి సాగడం, ఈ కంటిన్యూస్గా. అంటే మన హత్రాస్లో చూసాము, కతువాలో చూసాము ఇలాంటి సంఘటనలు, ఇంత హేయమైనటువంటి సామూహిక అత్యాచార ఘటనలు. అది విశాఖపట్నంలో జరిగిందని అంటే తప్పకుండా ఇక్కడ అధికారులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించి తగిన చర్యలు తీసుకొని ఇంకొకరు చేయకుండా ఉండేంత కఠినంగా నిందితులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉందనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూస్తున్నాం కదా, ఈ బాలిక సామూహిక అత్యాచారానికి సంబంధించినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 11 మందిని అదుపులో తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. మిగిలిన 2 ఎక్కడున్నారనేది పోలీసులు అయితే ప్రస్తుతం దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సామూహిక అత్యాచారం
నాలుగో పట్టణ పోలీసుల నిర్లక్ష్య వైఖరి. మహిళల మిస్సింగ్ కేసుల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి. దళితుల